ఈ బాధ ఎందుకు, ఈ వేదన ఎందుకు అన్నట్లుగా చాలామంది బాధపడుతుంటారు, చాలామంది వేదన పడుతుంటారు. కానీ డాక్టర్లకు అసాధ్యము కానీ వ్యాధులు, అసాధ్యం కానీ రోగాలు కూడా ప్రార్థన ద్వారా నమ్మకముతో ప్రార్థన చేస్తే అద్భుతాలు చేయగలడు. నీలోన ఏ భారం ఉన్నా సరే, ఎవరు తీర్చలేని భారం ఉన్న, బాధ ఉన్న, వేదన ఉన్న, కృంగుదల ఉన్న యేసు సరైన వాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఒక కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, అయ్యా అయ్యా నన్ను శుద్ధీకరిస్తావా, ఇది నీకు ఇష్టమేనా అంటున్నప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధీకరించబడుతున్నావు, నువ్వు బాగుపడబోతున్నావు అని చెప్పగానే ఆ కుష్ఠరోగం శరీరం నుంచి విడిచి వెళ్ళిపోయిందండి. ఎంత మహోన్నతమైన దేవుడు అండి. ఇదిగో ఇలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇదిగో ఎవరో చూడాలని చెప్పి